ఒక భాగాన్ని చదువుదాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 8 వచ్చిన భాగము 9వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. 7:15 14-15 చదువుకుందాం. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునిరి. గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనం 14-15 వచనాలు అందరము కలిసి చదువుదాం. నా పితరుల పారంపాచారమందు విశిష్ట శక్తి గల వాడనై నా స్వజాతుల్లోనూ నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించిన తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని. ఈరోజు అన్న బాగానే వాక్యం చెప్తున్నాడు. సాక్ష్యం కూడా వినాలని ఆశతో వచ్చినారు. మంచిదే. ప్రతి కుక్కకు ఒక టైం వస్తుందంట కదా. కుక్కకేనా ఏమంటారు? కుక్కకే కదా. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. కాబట్టి ఆ కుక్కను నేనే అన్నమాట. మాది మన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలము కలగొట్ల గ్రామం. మా సొంత ఊరు. ఎవరికైనా తెలుసా? ఎమ్మిగనూరు చూసినారా ఎవరైనా? ఇన్నింటారు అంతే కదా. రైట్. అయితే చాలా కుగ్రామం మాది. చాలా చిన్న గ్రామం. ఎమ్మిగనూరుకి 1 కిలోమీటర్ ఉంటుంది. మీది 5 ఉంటే మాది 1 ఉంటుంది. అయితే ఆ ఊర్లో నేను జన్మించినాను. చాలా పల్లెటూరు, మీలాంటి టౌన్లో కాదు నేను పుట్టినది. చాలా పల్లెటూరులో నేను పుట్టినాను అన్నమాట. పుట్టినప్పుడు ఒక 7 మంది మా ఊరిలో మా అమ్మతో పాటు డెలివరీ అయినటువంటి వాళ్ళు ఒక 7 మంది. అందరికీ పోలియోనే. ఒకరికి మేడ వంకర, ఒకరికి ఏమో చెయ్యి చిన్నగా ఉంది, ఇంతే ఉంది ఒక చెయ్యి. ఇంకొకరికి ఏమో రైటు కాలు పనిచేయదనమాట. ఇలాంటి పరిస్థితులు, రకరకాలమైనటువంటి పరిస్థితులు. ఊరికి ఏదో శని పెట్టుకునిందని చెప్పి రకరకాలుగా తిరగని కొండలు లేవు, తొక్కని నిధులు లేవు, అన్నీ తిరిగినారు. అయితే వాళ్ళలో నేను ఒకను కాబట్టి నాకు 2 కాళ్ళు వంకరలు తిరిగినాయి ఇట్లా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా అమ్మ మా నాయన మేమేం పుడితేనే క్రిస్టియన్స్ కాదు, ప్రభుని ఎరిగిన వాళ్ళం కాదు. మేమందరం కూడా అన్నిలుగా జీవించినాం. అయితే ఒకసారి మా అమ్మ నన్ను బ్రతికించుకోవాలనేటువంటి, తల్లికి ఎక్కువ కదా ఆశ. తండ్రి కంటే తల్లికి ఎక్కువ ఉంటుంది పిల్లల పైన కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మకి ఎక్కువ ఆశ ఉండేది. ఆటికి పోతే ఆయన ఏం చెప్తాడో, ఈటికి పోతే ఈయన ఏం చెప్తాడో అనేటువంటి ఆలోచనతో ఎక్కడెక్కడో తిరిగేది. అయితే ఎక్కడ తిరిగినా కూడా
ఏం కాలేదు, బాగేటువంటిది కాదు. బాగేటువంటిది కాకపోతే ఒక రోజున అందరూ ఆదోన్లో ఒక పెద్ద సభ జరిగింది. అది ఏ సభ అంటే గొప్ప మీటింగ్ అన్నమాట. మన క్రైస్తవుల యొక్క మీటింగ్. ఒక పెద్ద సేవకుడు వచ్చినాడు, స్వస్థత మహా సభలు అని. ఇంకా స్వస్థత అంటేనే ఇంకేం చేస్తారు, ఇన్ని తిరిగినారు ఆడ తిరిగినారు కదా, మీరు ఆదోని పోతే ఏమన్నా ఫలితం ఉంటుందేమో అని చెప్పి, నాకు అప్పుడు 7 years ఉంటాయేమో, ఆ టైంలో నన్ను తీసుకొని పోయింది. నేను అప్పుడు ఎంత ఉన్నానంటే, పిల్లోడు ఎత్తుకున్నా మెడ మీద పండబెట్టుకోవచ్చు అంతగా ఉన్నాను. ఎందుకంటే నేను బలహీనుణ్ణి. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు అటుకు పోతే ఒక సేవకుడు వాక్యం ఆడబోతే ఏమన్నా మంత్రిస్తాడేమని డౌట్తో పోయిందనమాట. ఆయన ఏమన్నా మంత్రిస్తాడో, స్వస్థతల సభలు అంట కదా అని, మంత్రిస్తాడో లేకుంటే ఏమన్నా తాయెత్తు కడతాడేమని పోయిన తర్వాత అది ఆయన బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాడు, పాట పాడుతుంటే ఆ సంతోషం అవధులేనటువంటి సంతోషం చూసి మా అమ్మ ఎట్లయినా ఆయన దగ్గరికి తీసుకుపోయి మంత్రించుకోవాలనుకునేది. ప్రార్థన అనేది తెలియదు ఏమో. అప్పుడు దగ్గరకు పోయిన తర్వాత అందరి మీద ఆయన నూనె అంటించుకొని అందరికీ ప్రార్థన చేసుకుంటూ వచ్చినాడు. ప్రార్థన చేసుకుంటూ వస్తే అప్పుడు మా అమ్మ, స్వామి నా కొడుకు నెత్తి మీద కూడా చేయబెట్టు స్వామి అంటేనే అడిగితే ఆయన నవ్వుకుంటా నా మీద చేయబెట్టలేదు, అవతల మళ్ళీ పక్కకు పోయినాడంట. మళ్ళీ తిరిగింది వెనక పోయి, స్వామి నా కొడుకు చూడు స్వామి అంటే అప్పుడు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడంటే, నీ కుమారుడు కొంతకాలం అయిన తర్వాత నీ దగ్గర ఉండడు, గొప్ప సేవకుడు అవుతాడని చెప్పినాడు. గొప్ప సేవకుడు అవుతాడంటే ఆయమ్మకు సేవ ఏందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రార్థన చేసుకునింది. ఏమన్నా ఈ స్వామి అని అడిగింది. ఏమన్నా ఈ స్వామి అంటే కొబ్బరి నూనె ఇచ్చినాడు. ఏమిస్తాడు? కొబ్బరి నూనె. ప్రభాయి కొబ్బరి నూనెని ఔషధంగా మార్చి ఆ పిల్లవానికి రాసినప్పుడు స్వస్థతగా ఉండడానికి మీరే సహాయం చేయండి అని చెప్పి వచ్చిన తర్వాత ఇంక మంత్రించి ఇచ్చినాడు కదా అనేటువంటిది రోజు తిక్కడం ప్రారంభించినాడు. ప్రభు అద్భుతంగా నన్ను బాగు చేస్తూ వచ్చినాడు. అంతటి ద్వారా మాకేమి కుటుంబంలో రక్షణ లేదు. మాకేమో కాలకి మాత, ఇంకొక మాత, 2 మాతలు ఉండేది. మా అమ్మ ఎప్పుడూ మండలు పట్టుకునేది, వేప మండలు. ఈ భయంకరమైనటువంటి కాలం మా నాయన ఫుల్లుగా దాగి భయంకరంగా కొట్టడం, హింసించడం. మా అమ్మను రాత్రి పగులు కొట్టేవాడే, దిగిపోతే కొడతాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మరి ఇంట్లో తినేది తినేది కష్టమైపోయింది. అందుకనే ఈ తెలుపరులు కొట్టాలు కప్పేదానికి పిలిచినారు మా నాయన్ని. కొట్టాలు అంటారు కదా అప్పట్లో, కొట్టాలేనా? కొట్టాలంటే జమ్ముతో కప్పేవాళ్ళు. ఈ తెలుపరులు ఎవరెవరైతే యవనస్తులు ఉన్నారో అందువలకపోయేది, వాళ్ళకి ఇంత కళ్ళు పోసేది, మిగతా లెక్కంతా వాళ్ళు తినేది అనమాట. అటువంటి బ్యాచ్లో మా నాయన తీసుకొని పోయారు. ఇంకా లాస్ట్ వరకు పని చేయించుకొని ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేదనమాట. ఏదో ఇంత కళ్ళు పోపియడమో లేకుంటే ఏదో ఒకటి ఇచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మా చిన్నాయన గారు 4, మా నాయన పెద్దోడు, ఆడపిల్లలు 3, కుటుంబం చాలా పెద్దది. మా అమ్మ ఒక్కటే కోడలు. అప్పుడు మా అమ్మ ఒక్కటే కోడలు. ఎట్లాంటి పరిస్థితి అంటే ఉదయం నుండి గొడ్డు సాకరి చేసేది. గొడ్డు సాకరి చేస్తే ఒక చిన్నాయనేమో అన్నం తినేటప్పుడు అంతా ఉన్నదంతా ప్లేట్లేకే, ఆ మిగిలిన అన్నం అంతా ఒక డబ్బులని వేసి పెట్టేది మా జేజీ. మా అవ్వనా కదా, అవ్వ అంటారు ఇక్కడ, మన సైడ్ అవ్వ అంటారు, డోన్ సైడ్ అయితే జేజీ అంటారు. అంతా తీసిపెట్టి ఆమెకు పెట్టేది. ఇలాగన జీవితం అంతా ఇట్లా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఏం లేదో మా నాయన్ను పక్కకు పెట్టినాడు మా తాత. వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలో ఉన్నారు. అప్పుడు ఒక దీపం తెచ్చుకున్నాం. ఒక దీపం తెచ్చుకుంటే మా యవ్వ వచ్చి ఆ దీపం కూడా గుంజుకొని పోయింది. ఈ దీపం నువ్వు తెచ్చుకునేటివా, ఇది మా దీపం అని చెప్పి సరే తీసుకొని పోయింది. తీసుకొని పోయిన తర్వాత
ఇంక రాత్రి వెన్నెలు వస్తే అప్పుడు 15 రోజులు వెన్నెలు, 15 రోజులు చీకటి కదా. ఇంకా సాయంత్రం భోజనం చేసేవాళ్ళము, వెన్నెల కాలం అయితే రాత్రి భోజనం చేసేవాళ్ళం. ఏదో పనికి బుడ్డలాగా వీకేకి, మిరపకాయలు వీకేకి, వాటికి వీటికి పని పోయేటి. మా నాయన జీవితం అంటే ఎప్పుడు తాగుడే, ఇంట్లో నెమ్మది లేదు. ఎన్నో చేస్తున్నాం మేము, మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు, అన్నీ చేస్తున్నాం. కానీ ఏం లేదంటే నెమ్మది. మా నాయనకి ఒక సేవకుడు వచ్చినాడు. సారీ, ఇంకా సేవకుడు రాలే. అప్పుడు సేవకుడు రాకపోతే తినేది చాలా కష్టమైపోయింది. మా అమ్మకు ఒకసారి ఒక ముతక గుడ్డలు, అప్పుడు కదా కట్టుకునేది ముతక గుడ్డలు, ఒకసారి ఎవరో ఇచ్చినారు, ధర్మం చేసినారు. అది ఆ సారీతో సుమారుగా ఒక 2 సంవత్సరాలు ఉంది. దాన్ని ఉతుక్కోవాలా, దాన్ని కట్టుకోవాలి. కొన్నిసార్లు స్నానం చేసే టైంని కూడా ఇగ్గుకొచ్చి కొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసేవాడు. ఆ దినాలు ఇవన్నీ నాకు బాగా గుర్తుండాయి. తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఒకరోజు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నము మా అమ్మ కట్టెలకి నన్ను తీసుకొని ఒకటి పోలేక నన్ను తోడు పెట్టుకొని పోయింది. పోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ సమాధుల్లో శవానికి చీర కట్టించినారు. ఇదేవరు ఆడపిల్లలు, మా ఆడపిల్లని పెడతారు కదా శవానికి, కొన్ని ఆచారాలతో చేస్తారు. వడి బియ్యం పోసి అవి పోసి నువ్వు ముందు చచ్చిపోయినావమ్మా అని ఏదో చేస్తారు. అది ఆ చీర ఆ సమాధి కాడికి పోయిన తర్వాత దాన్ని ఉప్పి బయట పారేస్తారు, తంగిడాకి ఏదో వేస్తారు. అప్పుడు దాన్ని చూసింది, దాన్ని చూసి మమ్మల్ని నన్ను తీసుకొని పోయింది. అటువంటి పరిస్థితుల్లో కట్టెలు కట్టి ఆ చీర తీసుకొని వచ్చింది. అట్లా ఆ చీర కట్టుకొని సుమారుగా 1 సంవత్సరం జీవనం గడిపింది. ఎందుకు చదివించిన నా మాట అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యండి మన నిమిత్తం ఏమైనాడు, దరిద్రుడైన. నా జీవితంలో ఇది ఒక 1000కి 1000 కంటే రేట్లు జరిగింది మా జీవితంలో. ఇదే నేను సాక్ష్యం. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆయన లాజరస్ అని మార్కాపురం నుండి ఇంటింటి సువార్థికుడు వచ్చినాడు. వచ్చి యేసు ప్రభు గురించి సువార్త చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే మా నాయన దగ్గరికి వచ్చి ఉన్నాడు, అన్నాడు, దేవరాజన్న యేసు ప్రభు నమ్మకో, యేసు ప్రభు నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు తాగుడు నుండి విడిపించబడతావు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పినాడు. నువ్వు మారు, నీ జీవితం చూడు తర్వాత అని చెప్పినాడు. చూడు అని చెప్పిన తర్వాత ఏం చేసినాడంటే, ఇన్ని చేసినాను తినడానికి తిండి లేదు. ఒకవేళ ఆయన ఎమ్మెగనూరుకి రిక్షా దొక్కేవాడు. రిక్షా తెలుసు కదా, రిక్షా దెక్కి సాయంత్రం వచ్చేటప్పుడు బియ్యం నూకలు తీసుకొని వచ్చేవాడు. ఆ నూకలు తీసుకొచ్చినప్పుడు ఆ నూకల్ని వచ్చేంత వరకు వీళ్ళందరూ కలిసి సామాన్లు కడుక్కొని రెడీగా ఉంటారు ఆయన కోసం. ఆయన ఎప్పుడు వస్తే ఆ నూకలు అప్పుడు వండుకొని ఇది గొంగూరు పచ్చిమిరకాయలన్నీ అప్పటికప్పుడు చేసుకొని అందరు ఆడపిల్లలు తినిన తర్వాత మా అమ్మ మేము తినేటువంటి అటువంటి పరిస్థితులు మేము. అయితే మేము పక్కకు పోయిన తర్వాత సువార్త చెప్పినాడు సేవకుడు, ఇంటింటి సువార్థకుడు. అన్నీ చేసినాను కదా, ఇది ఒక్కటి చేద్దామని చెప్పి ఆయనకు ఎట్లా కలిగిందో ఒక తలంపు వచ్చేసింది. అప్పుడు ప్రభువుని అంగీకరించినాడు. బస్టాండ్లోని ప్రార్థన చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత చూడు, బస్టాండ్లో కూర్చున్న తర్వాత మా పెద్దమ్మ వచ్చింది, మా అమ్మ వాళ్ళ అక్క. మర్ది ఉన్నాడని చెప్పి ఒక ఒగ్గని తినిపించింది. అప్పుడు ఒగ్గని తినిపించింది గగనం, ఒక ఒగ్గని తినిపించింది మా నాన్న. అక్కడ ఆడు కూర్చున్నాడు. ఇంకొక ఆయన సైకిల్ వేసుకుని వచ్చి, దేవరాజన్న రైస్ మిల్లులో అమ్మాల పని ఉంది, నువ్వు చేస్తావా, మరి నిన్ను ఎక్కిస్తామంటానని చెప్పి. అప్పుడు నువ్వు 16 రూపాయలేమో కట్టాలి దానికి. డబ్బులు కట్టి అమ్మాలి పని అంటే అది ఉద్యోగం ఉన్నట్టే. 16 రూపాయలేమో కట్టి ఇంకా దానికి వచ్చేసినాడు. అక్కడ నుండి అట్టే వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు కింటాల బరువులు, అంటే మన బరువులు చెప్పాలంటే ఇప్పట్లో అక్కడ ప్యాకెట్లు కాదు, కింటాల బరువు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువును అంగీకరించినాడు, పని చేస్తూ ఆరంభించినాడు.
తర్వాత చిన్నగా ఎప్పుడైతే మేము ప్రభువును అంగీకరించినామో అప్పుడు మాకు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు సిలువ కాదు, ఆయన సిలువ కాదు. మరి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు అంటే వాక్యమే యేసు ప్రభు అని చెప్పినాడు ఆయన. మరి ఇప్పుడు ఇంతమందిని పూజ చేసినాము, ఈయనకి నేమన్నా మొక్కకపోతే ఈయనకి కోపం వస్తుందేమో, అవునా కదా అని నేను ఎమ్మెనూరుకు వచ్చి బాగా ఇట్లా శైలు ఉన్న బొమ్మ ఫోటో కొనుక్కున్నాలని, ఇట్లా నిలబడిన ఫోటో ఉంటుంది కదా, నిలువు టంగి వేసుకొని అది తీసుకోవాలని బాగా నచ్చిన ఫోటో, అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను. ఆ టైంలో ఆయన చెప్పినప్పుడు ఒక వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యం పైన ఏం రాసిందంటే, నా కృప నీకు చాలును. రైట్. ఇంకా ఆ విధంగా మేము అట్లా పెడుతూ వచ్చినాము. ఒక చిన్న దూడ అంటే బరిగొడ్డ దూడ పెంచుకుంటూ వచ్చినాము. దాంట్లోనే ఒక 4-5 అయినాయి. అప్పుడు మేము ఈ దేవుని ఎట్లా పూజించాలనేటువంటిది, ఆయన ఇంటింటి సువార్థికుడు ఉండేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. ఈ దేవుని సంతోషపరచడానికి ఏం చేసేవాళ్ళం అంటే, నెయ్యి కాసి దీపరాజుని వేసేవాళ్ళం. దేవుని వాక్యం గూట్లో పెట్టినాం కాబట్టి ఈ దేవుని కోపం వస్తుందేమో, ఈ దేవుడు మాకు అన్నం పెట్టినాడని చెప్పి మా నాయన మా అమ్మ ముగ్గురు ఇట్లుండి వాక్యానికి ఆ దీపరాజుని వేసి మొక్కునేవాళ్ళం. స్వామి నువ్వే యేసయ్యా అని తెలియక చేసినాం. ఆ తర్వాత ఆ విధంగా ఆయన రక్షణలోకి నడిపించడమే కాదు, ఆ ఊరిలో నుండి కొంతమందికి బాప్తిసాలు ఇచ్చారు. బాప్తిసాలు ఇచ్చిన తర్వాత వాళ్ళలో మా నాయన మా అమ్మ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా కుటుంబము అంచెలంచెలుగా వర్ధిల్లుకుంటూ వచ్చింది. మా నాయన అప్పుడప్పుడు పనిచేసిన డబ్బులన్నీ ఒక పెద్ద ఆయన, ఒక రెడ్డి గారి దగ్గర రూపాయి తీసిపెట్టి ఒక 70 రూపాయలు అయింది. ఆ 70 రూపాయలతో 2 మేకలు కొనుక్కున్నాం. ఆ 2 మేకల్లో 40 మేకలు అయినాయి. 2 మేకలు ఎన్నైనాయి? 40 మేకలు అయినాయి. ఒక దూడలో 7 బరిగొడ్లు అయినాయి. ఒక ఆవు దూడలో 10 ఆవులు అయినాయి. 4 కోడదూళ్ళు అయినాయి. ఎంత విస్తారమైనటువంటి ధనం. ఇప్పుడు ఎక్కువయ్యేసరికి వీళ్ళు లోకంలోకి పడిపోయినారు. మరలా అది ఎక్కువయ్యేసరికి, ఏమ్మా చర్చికి రావంటే, ఏడ సార్ అబ్బకుంది, ఏమ్మా దేవుని ఇంటికి రాకుండా అంటే, సార్ అమ్మాల పని ఆదివారం కూడా ఉంటుంది కదా సార్, నీకు తెలియనిది ఏం లేదు. ఈ విధంగా వాళ్ళు దేవునికి దూరం అయితే వచ్చినారు. ఈ విధంగా మా జీవితం ఆరంభమైన తర్వాత నేను కరెక్ట్గా 21 సంవత్సరం నాకు ఏజ్. ఆ టైం 19 సంవత్సరాలు నా ఏజ్. 19 సంవత్సరాల ఏజ్లో నేను ఇక్కడుంటే నేను చెడిపోతాను. తర్వాత మా నాయన మా అమ్మలు పెట్టి తిప్పలు కంటే పని భయంకరంగా చేయించేవాళ్ళు నాతో. అటు పని కాదు, పొద్దున్న లేయాలా, బరిగొడ్ల కింద క్లీన్ చేయాలా, రెండవది గడ్డికి పోవాలా. 3 గంటలకు లేపుతారు. 3 గంటలకు లేపితే అన్ని పనులు చేసి మళ్ళీ గిన్నెలు కన్నం పెట్టుకొని మళ్ళీ పని పోయి వాళ్ళకి డబ్బులు తెచ్చేయాలి. అది నా జీవనోపాధి. లేకుంటే తాడన్నా కట్టన్నా ఇరుగుతుంది. ఇది మా ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఈ విధంగా నా జీవితం అంతా ఇట్లా అయిపోతుంటే భయపడి, యేసు ప్రభు నమ్మినందుకు ఇంత శ్రమలు వచ్చినాయే, నన్ను ఇతరం కొడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎట్లయినా నేను బుద్ధి చెప్పాలా, నేనేందే చూపించాలని చెప్పి తీర్మానం చేసుకొని, ఇంకా కొంతమంది గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపులంతా రెడీ చేసుకొని రాత్రి బొంబాయికి ఎక్కిపోయినాను. బొంబాయి పోయిన తర్వాత ఇప్పుడు చూడు కథ, అమ్మకాడు ఉన్నప్పుడు సుఖము, అక్కడ పోయిన తర్వాత ఆడికి పోయిన తర్వాత ఎట్లా ఎవరు పెట్టేది కాబట్టి ఆడేయడవద్దు కానీ జీతానికి ఉండని చెప్పి ఒక 50,000కి జీతానికి పెట్టినారు ఒక ఇంట్లో. వాళ్ళు ఏమో రాత్రి 2 గంటలకు లేపి నిలబెడతారు, నీళ్లు పట్టాలా. మళ్ళా తర్వాత తెల్లారుజామునే పోవాలి చేపల కాటికి. అందులో చేపలు వస్తాయి, ఇంత పెద్ద గంపలు. ఆ గంపలన్నీ బరిగొడ్డు మోసినట్టు పోయాలా. ఇదేనా నా జీవితం అనుకునేవాడిని. ఎందుకు బతికినాను నేను అనుకునేది. ఇలాగనున్న సమయంలో 2003వ సంవత్సరం సోదరుడు లాజరస్ అనేటువంటి ఒక సేవకుడు సువార్థికుడు నల్గొండ నుండి వచ్చినాడు.
వస్తే మేము రోజు సిస్టర్సు సేవకురాలు ఒక పాప ఎంట పెట్టుకొని జ్యోతి అని ఉండే ఆ పాపని ఎంట పెట్టుకొని అట్లా సముద్రం వారకు వచ్చేవాళ్ళు. నేను ఆయమ్మని చూసేదనమాట. ఇంత చిన్న వయసులో భర్త చచ్చిపోయినాడు, ఇంత చిన్న వయసులో భర్త చచ్చిపోయినాడు, ఒక్క పిల్లే ఉండదు, ఎట్లా బతుకుతుందబ్బా అనేది ఆయమ్మని ఒక అర్ధగంట చూసేది. ఇట్లే ఆయమ్మ వచ్చేంత వరకు ఏమైనా సహాయం చేయాలా అనుకునేవాడిని. ఆయనకేం మాట్లాడిచ్చేది కాదు. ఆయమ్మ పని మీద వచ్చేది, ఆయమ్మ పని మీద పోయేది. ఎప్పుడు ఒకరోజు నాతో పాటు పనిచేసేట ఆయన డానియల్, ఆయన పేరు, నా పేరు రాజేంద్ర. ఆయన డానియల్ గారు ఏమన్నారంటే, నేను చెప్పినాను, నేనండి చూడన్నా ఎంత అన్యాయంగా మొగుడు చచ్చిపోయినాడు, అమ్మకు ఎంత అన్యాయంగా చచ్చిపోయినాడు, రోజు పిల్లని పెట్టుకుని ఒక్క పిల్ల, వాడు తాగి చచ్చినాడు ఎట చచ్చినాడు అని తిడుతున్నాను అన్నమాట. తిడుతుంటే ఈయనకి ఆయన పరిచయం అయినాడు, ఎట్టయినాడో తెలియదు. అయినాడు ఆయన ఎవరు అనుకునేవే, పాస్టర్ అమ్మ అనే. ఆయన ఎవరు అనుకున్నావు, పాస్టర్ అమ్మ అంటే ఇంకింత కోపం వచ్చింది నాకు. మా కాడున్న వాళ్ళు మోసాయి వరకు గాజులు వేసుకుంటారు, పాస్టర్ అమ్మ అంటే మోసాయి వరకు వేసుకుంటారు, ఏదో జాతర పోయిన వాళ్ళు ఉన్నట్టుంటుంది, వాళ్ళు నడుస్తుంటే అన్నీ నగల నుగులు ఆడుతుంటాయి, వాళ్ళు పాస్టర్లు అంటే. వీళ్ళేం పాస్టర్లు బా, ఈయనకు బుద్ధి లేనట్టుంది అని చెప్పి ఒకరోజు సాయంత్రం చేపల పట్ట కాడే నేను దొరికినది దేవునికి, పేతురు వాళ్ళని పట్టుకునేట్టు ఆడ పట్టుకున్నాడు ఆయన. నేను సాయంత్రం ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన మీద ఒక గురి కలిగి ఉన్నాను. గురి కలిగి ఉండి ఈయన చెప్పా, ఆడొస్తున్నాడు చూడు, ఆడొస్తున్నాడు చూడు, ఆయనే పాస్టర్ అని చెప్పి. వస్తుంటే సార్ వందనాలు సార్ అన్నాను. ఎందుకంటే అది నేర్చుకునేవాడు అలవాట, వందనాలు సార్ అనేది. వందనాలు అనేసరికి ఆయన చూసి ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అనేది కూడా తెలియదు నాకు, వందనాలు అంటున్నాను అంతే. అన్న తర్వాత నేనుండి, కాదు సార్ నువ్వు బతికుండగానే మీ భార్యను ముడమొప్పించినవి అంటున్నానంటే ఆయన నుండి నవ్వుతూ బాగా నవ్వినాడు. ఆయన నవ్వి, మారు మనసు పొందినావా సోదరుడా అన్నాడు. మారు మనసు పొందినావా? ఏం మారు మనసు? మా నాయన నమ్ముకునేడే, మా అమ్మ నమ్ముకునేదే, ఇంకా నేను కూడా చర్చికి పోయినాను అప్పట్లో. ఇంకా మారు మనసు ఏంది? మేము దేవుని బిడ్డలమే కాదా, మేమేమైనా సైతాన్ బిడ్డలమా? యాదైనా బైబులే, యాదైనా చర్చే, ఎక్కడ పోయినా ఈ దేవుడే అని అంటున్నాను. అది కాదు నేను అడిగింది, నిన్ను నీకు మారు మనసు పొందినావా అని అడిగినాడు ఆయన. ఏం మారు మనసు, ఏం కథను అర్థం కాలే నాకు అప్పుడు. నేను ఆయన అడుగుతూనే ఉన్నాడు, నేను చెప్తూనే ఉన్నాను. ఆయన అడుగుతూనే ఉన్నాడు, నేను అదే చెప్తున్నాను, పాత స్టోరీ చెప్తున్నాను. అప్పుడు ఏమన్నాడంటే ఒక మాట చెప్పినాడు ఆయన. ఏం మాట చెప్పినాడంటే, మారు మనసు పొందకుండా నువ్వు క్రైస్తవుడివైనా నువ్వు ఎవరివైనా సస్తే నరకానికి పోతావు అని చెప్పినాడు ఆయన. సస్తే నరకానికి పోతాం. ఇదేంద్రా కథ, నరకంలో నుండి గడ్డకు వచ్చినాం, మళ్ళీ దేవుని నమ్ముకున్నా కూడా చచ్చిపోతే నరకానికే పోతాంట. ఇంకా దేవునే కదా మేము నమ్ముకునేదని నేను అనుకుంటున్నా మనసులో. అప్పుడుండి నరకానికి ఎందుకు పోతాం సార్ అని అడిగినాను. నరకానికి ఎందుకు పోతాం సార్ అంటే ఆయన అన్నాడు, ఎవరైతే మారు మనసు అంటే ఈ హృదయాన్ని మార్చుకోకుండా, పాపక్షమాపణ పొందకుండా, యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ మండి అగ్నిగుండంలోకి పోతారో, ఇది రెండవ మరణం అని చెప్పినాడు. అని చెప్పిన తర్వాత ఇంక వీళ్ళు చెప్తుంటారు సోది అనుకున్నాను. అనుకొని సరేలే సార్ అని ఇంక ఊకట్లా. ఇంక అప్పుడు టెక్నికల్ దండికి వస్తాయి తప్పించుకునేదానికి. ఆ విధంగా ఎన్నో రకరకాలుగా చేసి సరే సార్ అంటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మంగళవారం బుధవారం సంఘ ప్రార్థన, శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుంది, నువ్వు దయచేసి సాయంత్రం 7 గంటలకు రా అని చెప్పినాడు. సాయంత్రం 7 గంటలకే మాకు సెలవు ఉండేది, 8 వరకు. ఇక ఆ టైంలో ఆ మాట చెప్పగానే సరేలే ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ఈ పక్కన ఉన్నాడు, ఊకున్నాడు. ఆయన నుండి ఆయన చెప్పినాడు కదా పొదంపా ఖాళీగా ఉన్నాం అంటున్నాను నన్ను. అప్పుడు షార్ట్తో పోయినాను అనమాట. టీ షర్ట్ వేసుకొని ముంబైలో షార్ట్తోనే పోతారు ఎక్కువ. షార్ట్తో పోయినాను.
పోతుంటే వాళ్ళందరూ పోయినారు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఒక 5-6 మంది. ఆడేమని పాట పాడుతున్నారంటే, నేను ఒకటి అనుకున్నాను, వీళ్ళు సంఘంలో ఉన్న ప్రత్యేకత ఏంది? ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఏమి నిజమైన సంఘం? ఇదేమైనా ప్రత్యేకమైన సంఘమా? మళ్ళీ ప్రత్యేకంగా మారుమనసు పొందంటున్నాడు ఈయన మనసులో అనుకుంటూ పోతున్నాను. అప్పుడు ఆడి యువత సంఘంలో పాట పాడుతున్నారు. క్రీస్తేసు ప్రభువు రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఈ పాట పాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. క్రీస్తేసు రక్తంతో కడగబడినోళ్ళంట తన రక్తం ఇచ్చి కొన్నటి సంఘం అంట, ఎవరు చేర్చబడతారో వారిదే పరలోకం అంట. అయితే పరలోకం వారిదంటే దీని గురించి ఏమో తెలుసుకోవాలని చెప్పి కూర్చున్నాను. ఇంకా వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, అక్కడోరు ఇక్కడోరు. నేనుండి ఈడనే అంటే ప్రాక్టీస్ ప్రార్థన ఉంటుంది కదా, పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. వాళ్ళు అంటుంటే నేను రాజ్యం వచ్చును గాక, నేను వాళ్ళు అంటుంటే అవును ప్రభు అట్లే అంటున్నాను వాళ్ళని. రాని పని కథ. అప్పుడు ఆయన సేవకుడు వచ్చి నోరుమి అంట. ప్రార్థన చేసే నువ్వు నోరుమి అంటే, నా ప్రార్థన శనిలేదైనా నేను ప్రార్థన చేస్తున్నాను ఇటు కుదరదని చెప్పి మోకాల మీద 2 చేతులు పైకి, 2 చేతులు పెట్టి ఇంకా శృతి అని ఇంకొకడు ఆయన వచ్చి ఈ చేయి పట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఈ చేయి పట్టుకు, నువ్వు కూర్చోయ్యా, నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చోని ఇంకా కూర్చున్న తర్వాత ఇంకంతా అయిపోయింది. ప్రార్థన చేసినారు, చివరికి ఆయన చేసినాడు. నన్ను ప్రార్థన చేయనీలే, ఎందుకంటే మారుమనసు లేదు నాకు, ప్రార్థన చేయనీలే. సరే అప్పుడు ఏం జరిగిందంటే బాగా సాంబారు అన్నము చిన్న అన్నం పెట్టినారు. తినక సుమారు సంవత్సరం అయింది. అన్నీ పొద్దున్న లేస్తే బన్ను టీ, వాళ్ళు మిగిలిచిన చేపల కూర సద్ది కూర, దాంట్లోకి ఏం పోస్తారంటే ఒట్టి కారము పచ్చినీళ్ళు పోసేటోళ్ళు. ఏం తింటాం? ఒకప్పుడు ఇంటికాడేమో కొబ్బరి బెల్లంతో తినేవాళ్ళము. ఇక్కడ మందిరంలోకి రాగానే సాంబారు తింటే అది ఎక్కడ రుచి. నేనేమనుకున్నానంటే ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్ మీటింగు, ఎప్పుడెప్పుడు ఉంటుంది ప్రార్థన, ఎందుకు వస్తే అన్నం పెడతారని. అన్నం బాగుందని వచ్చినాను నేను. యేసుప్రభు నమ్ముకునింది అన్నం బాగుందని. ఇంకా అన్నం తింటున్నాను, వస్తున్నాను. సరే బాగైంది. ఓ రోజు సాయంత్రం ఏమన్నాడంటే, సముద్రం ఒడ్డున ఆల్రెడీ ప్రేయర్ కలిగి ఉందాము, నువ్వు నేను ఇంకొక ఆయన, ముగ్గురికే రాత్రి ప్రార్థన. అంటే మా రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేయాలని అర్థమైందా? మా రక్షణ కొరకు ప్రార్థన చేయాలని. ఇంకా ఆయన మాట ఎందుకంటే అన్నం పెడతాడో లేదో రేపు పోతేనే సరే కానిలే అని చెప్పి రాత్రి 8 గంటలకు వచ్చినారు. సముద్రం కాడు ఇంతింతలో దోమలు కరుస్తున్నాయి. గోన సంచులు తెచ్చి కాళ్ళ వరకు దిగేసి కూర్చున్నాము. ఇంకా చేసినప్పుడు చేసినారు, ఇంకా వాళ్ళు చేస్తుంటే నేను నిద్రపోయేది. ఏం చేస్తాం, ఇటు ఈడేమి మంచి చంపితట్టు ఉన్నాడని చెప్పి ఆ ఏరియా తప్పించి ఇంకో తనికి పోయినాను. ఇంకా పనికి తప్పిస్తే ఆయన వాళ్ళని విచారించినాడు, ఇక్కడ పలానా పిల్లోడు ఉన్నాడా అంటే లేడు. ఇంకా పోతే పలానా చోటు ఉన్నాడని ఎవరో చెప్పినారు, ఎవరెవరు ఉంటారు కదా చెప్పేటోళ్ళు చెప్పినారు. ఛార్జ్ పెట్టుకొని వచ్చినాడు అడిగి ఛార్జ్ పెట్టుకొని వస్తే ఇట కాదని చెప్పి ఒక 50 రూపాయలు ఇస్తాం పోతాడు. 50 రూపాయలు పడు సార్, ఇది నా కానుక అని చెప్పినాను. ఆయన ఉండి నీ కానుకొద్దు అయ్యా అన్నాడు. కానుకొద్దు నీది, నువ్వు మారుమనసు పొందు, నువ్వు కానుక వేయాలనుకుంటే ఉండిలేకే, నాకేమి నీ కానుకొద్దు అన్నాడు. ఇది ఎక్కడబ్బా, కానుకంటే లొట్టలేసుకొని తీసుకునేటోళ్ళని చూసినాం, ఈయనేమి ఇట్ట మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. సరే ఇంకా అప్పుడు అపోస్తులు కొంచెం కూర్చో అన్నాడు. ఇడిచిపెట్టేటట్లు లేడు, కూర్చో అన్నాడు. ఒక్కని కొరకు ఎంత ప్రయాసపడినాడంటే కూర్చోనంటే కూర్చున్నా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించు. ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. ప్రభు నాతో మాట్లాడితే ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేసినాను. ప్రభువా నేను పాపిని. వారు పొరుగుపడినట్టునే
నేను అవన్నీ వివరించినాడు. ఇంకా అవన్నీ నేను చెప్పే సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఆ వివరించేసరికి నా కళ్ళు తెరవబడ్డాయి. నా కళ్ళు తెరవబడ్డాయి. నేను ఆ రోజు రాత్రి పాప క్షమాపణ పొందినాను. ప్రభువుని అడిగినాను. ఉదయం ఎంత సంతోషమో పరిగెత్తుకుంటూ పోయినాను ఆయన కాటికి. సార్, నా హృదయం ఎంతో హ్యాపీగా ఉంది, భారం అంతా ఏదో పోయినట్టుగా ఉన్నది, నాకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పిన. హ్యాపీగా ఉన్నానని చెప్పి తర్వాత ఇది నా జీవితం. అక్కడి నుండి రక్షించబడ్డాను. కొత్తగా అప్పుడు పెనువేల్లో యూత్ మీటింగ్ జరుగుతుంది. పెనువేల్ అంటే ముంబైలో ఒక ఏరియా ఉంది, పెనువేల్ అని. చాలా పెద్ద టౌన్ అది, హైదరాబాద్ లాంటి టౌన్. అడిగి పోవడానికి 4 గంటల టైం ముంబైలోనే. అవి కరెంటు టైం ఎట్లా అంటే 30 సెకండ్లో వెళ్ళిపోతుంది బండి, 30 సెకండ్లు కూడా ఆగదు. అటువంటి సమయంలో ఆయన ఏమన్నాడంటే, వారం రోజులకి మీటింగులు. ఆ మీటింగ్కి ఎవరెవరు వచ్చినారంటే రీజనల్ దేవుడు రంకులు జయరాజ్ అన్న వచ్చినాడు. వాళ్ళిద్దరు వచ్చినారు. నేను ఎప్పుడు యూత్ మీటింగ్కి వచ్చినవాడిని కానే కాదు. ఇంకా రమ్మన్నారు కాబట్టి మనకుండేది ఇంకా లుంగి కట్టుకొని చేతులు ఇట్లు పెట్టుకొని ఇంకా రెడీ అయినాను. రెడీ అయితే ఆయన చూసి, నీకు లుంగి వద్దు, బాగాలేదు, నీకు ఒక పాయింట్ కొనిస్తాను, ఆ పాయింట్ వేసుకో అన్నాడు. సరే, పాయింట్ వేసుకున్నాను. ఇంక పోయినాం ఏటికి, యూత్ మీటింగ్ పోయినాను. యూత్ మీటింగ్ పోయి అక్కడ పోయిన తర్వాత చూడండి, ఎన్ని గంటలైనా వాక్యం విడిచిపెట్టడం లేదు. ఇంకా యాసిరికి వచ్చి 2 కాళ్ళు ఇట్లా పులిపీటికి ఇట్లా చాపినాను. ఎందుకు? ముగియండి అని. వాళ్ళు ఏం వాక్యం చెప్పినారో కానీ నాకల్లా ఇంటికే ఉంది. ఇంకా ఎప్పుడు బయటపడాలా ఇప్పుడు నీతిమంతుల సభలు ఎవరు నిలబడరు? నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. అది నా పరిస్థితి. ఎప్పుడు ఎరగలే. ఏమన్నా చూస్తే స్తోత్రం ఎగిరిలాడేట్టు చూసినాను కానీ సైలెంట్గా ఆయన వాక్యం చెప్తుంటే వీళ్ళు టక్కుమని వాక్యం చదువుతున్నారు. వీళ్ళు తెలుగులో చదివితే ఆయనకి ఎట్లా అర్థమవుతుందబ్బా అనుకునేది. ఎంత బిల్డప్ ఉంది వీళ్ళకి, తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎంత బిల్డప్ ఉంటే మరి పెద్ద బిల్డప్ కొడుతున్నారు వీళ్ళు అనుకునేది. ఆయన ఒక గుర్రం గురించి చెప్పినాడు. గుర్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మాటలు 3 విషయాలు 4 విషయాలు చెప్పినాడు. నాకు 5 నిమిషాలు ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఒక ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సరే నీకు ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పి దాని గురించి చెప్పినాడు. అది అర్థమైంది కానీ వాక్యం అంతా అర్థం కాలే. ఆయన ఏం చెప్పినాడంటే, తేడు రంకులు ఓ యవనస్తుడు ఇమ్మీడియట్గా వచ్చి రక్షణ అంటే అట్లా కాదనే మాట మీద చెప్పుకుంటూ వచ్చి, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక ఆయన అన్నాడంటే 6 నెలలు పడుతుంది, ఇంకొక ఆయన అన్నాడంటే 3 నెలలు పడుతుంది, ఇంకొక ఆయన చెప్పినాడంటే నెల పడుతుంది, ఒక ఆయన చెప్పినాడంటే 5 నిమిషాలే పడుతుంది అన్నాడు. దాని గురించి చెప్పినాడు. ఏంది ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి షో అట్లా వేసినాను. ఆయన లోపల ఇట్లా ఊకనగానే కడుపు పట్టుకున్నాను. నాకు కడుపు నొస్తుంది, మాత్ర ఇవ్వండి. ఎందుకు? మాత్ర కనిపోతే బయటికి పారిపోవచ్చు అని. అర్థమైందా మీకు? ఆయన అది చెప్తున్నాడు, అక్కడ ఒక షో ఉంది, ఇక్కడ ఒక నిఘ ఉంది. ఇట్లాంటి పరిస్థితి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం టైంలోన ఇన్న వాక్యాన్ని వెరిఫికేషన్ చేస్తారు కదా, అందరం కూర్చోబెట్టి ముగ్గురిని. ఆ టైంలో నువ్వు ఏమి విన్నావు అని అడుగుతుంటే, ఏమున్నది ఏం కాదు సార్, నాకు కడుపు వస్తుంది, నేను ఇంటికి పోతాను, మీ కాలం ఒక్కుతాను, నన్ను విడిచిపెట్టాడు సార్ అంటే కడుపు వస్తుందా? వాళ్ళు ఒకరికొకరు చూసుకుని కడుపు వస్తుందా? ఆడ డాక్టర్ ఉన్నాడు, మాత్ర ఇస్తాడు చూడండి. చెప్పేదే దొంగెత్తులు. ఇంకా మాత్రం మింగితే లేనిది ఏమన్నా జరుగుతుందేమో అని అది ఒకటి ఇప్పించుకొచ్చుకున్నాను, జేబులో వేసుకున్నాను. ఇంక ఎట్లయినా ఇంటికి వాళ్ళు ఇదే ఉంది కానీ ఇక్కడ లేదు. మొత్తానికి రాత్రి 9 గంటలకి ఇంక బయటపడినాను. ఇంక అప్పుడు జూలు ఇదిలేసుకుంటే ఇట ఇదిలేసుకొని అప్పుడు ట్రైన్ ఎక్కించరి. అక్కడ విన్న వాక్యము నన్ను వెంబడించుకుంటూ వచ్చింది. నా మొదటి యూత్ క్యాంపులోనే దేవుడు నన్ను దర్శించినాడు, అజ్ఞానంలో ఉన్నప్పుడే. ఆ విధంగా నన్ను రక్షించబడ్డాను, దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత మా ఊరికి వచ్చినాను. మా ఊరికి వచ్చిన తర్వాత నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు కొరకు నిలబడ్డానమ్మా అన్న మా నాయన మా అమ్మకి చెప్తే, ఒరి నాయన యేసు ప్రభు నమ్ముకున్నాడు మరీడు. ఆ పొద్దే చెప్పింది దాచిపెట్టినారంట. వాడు బుడుబుడుకులోడు వచ్చి కూడా చెప్పినాడంట, కొంతకాలానికి నీ కొడుకు మీ ఇంట్లో ఉండడు, వాడు ఉంటేనే మీ ఇంటికి ఆశీర్వాదం అని చెప్పినారంట.
అని మా అమ్మ దాచిపెట్టింది, అందరు దాచిపెట్టినారు. ఓ నాయన వీడు యేసు ప్రభు నమ్ముకున్నాడంటే మళ్ళీ ఏం పోతాడేమో అని చెప్పేసి ముందు వీనికి పెళ్లి చేయాల. మన దేవులకు ఒక్కొక్కరికి ఇద్దరు ఉన్నారు. యేసు ప్రభు చూడు ఒకరిని కూడా చేసుకునేలేడు, బ్రహ్మచారి. అట్లా అయిపోతాడు వీడు కూడా. చూడు ఇంటి పక్కన చెప్తారు కదా, చెప్పి 40 సంబంధాలు చూపించినా మూలగలే. ఎందుకు? నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. ఈ వయసులో పెళ్ళి ఎందుకు? ఇంకా ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ. నువ్వు చేసుకుంటే సరిపోయి, లేకుంటే మన దాకా చచ్చిపోతాం మేము. ఏం చేయాలి? అప్పుడు దేవుని వాక్యం అడ్డుపడతా ఉంది. సరే చెప్పి ఒక చిన్న పిల్లని చూసి పెళ్లి చేయండి, మీరేమి ఇంత పెద్ద చూపించి నేనే చేసుకుంటాను. సరే చిన్న పిల్లని చూసి పెళ్లి చేసినారు. నా ఉద్దేశం ఏంటంటే నేను కుటుంబ ప్రార్థనలో నా భార్య కూడా రక్షించబడింది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంతకాలం నేను ఎమ్మెగనూరులో చిన్న పని చేసుకుంటూ వచ్చినాను. అమలు పనిలో ఒక పని, ఆయిల్ మిల్లులో ఆయిల్ సప్లర్గా చేసుకుంటూ వచ్చినాను. ఒక 25,000 ఇస్తాను నేను. ఈ విధంగా నా జీవితం అయిపోయింది. ఒక 5 సంవత్సరాల తర్వాత 2008వ సంవత్సరంలో ప్రభు తన ఉన్నతమైన సేవ కొరకు నన్ను పిలిచాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు మొట్టమొదటిగా మాట్లాడాడు. ఆయన పశువులు కాస్తూ ఉంటే పిలిచినాడు. నేను అన్నాను, ప్రభువా నేను చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు, నేను ఏమని చెప్పగలను అని ప్రభువుని అడిగినాను. ప్రభువుని అడిగినప్పుడు యోహాను సువార్త ఎన్నో అధ్యాయం, 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏమని రాయబడింది? యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చినని చెప్పుకున్నాడు. ప్రభు అన్నాడు, నీవేమి పెద్ద ఇంటెలిజెంట్ కాదు, నేనే చదువుకోలే, మన ఇద్దరం చదువుకోలేమే, కాబట్టి ఇద్దరం కలిసిపోదాం రా అని మాట్లాడినాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడంటే అన్నీ వస్తున్నాయి, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ అన్నీ అయిపోయింది. అన్నీ నేర్పించినాడు ఆయన. ఎందుకంటే ఆయన వెంబడించినాను కనుక. ఆయన వెంబడిస్తే అన్నీ నేర్పిస్తాడు ప్రభు. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగల శక్తి గల ప్రభు. అయితే ఆ విధంగా నేను ఉన్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే 2008 యూత్ క్యాంప్కి పోయినాను హెబ్రోన్కి. చూడండి నా జీవితంలో ఎట్లా జరిగిందో. యూత్ క్యాంప్కి పోయింటే ఆయన బేదర్ దేవదాస్ గారు వాక్యం చెప్తున్నారు. ఏ వాక్యం చెప్తున్నారంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవానే సేవించేదము. ప్రభు నేను పిలుస్తున్నాడు, నువ్వు చేయెత్తు. ప్రభు పని ఎంతో విస్తారంగా ఉంది. నువ్వు చదువు లేదని అనుకుంటున్నావు కదా, నాట్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నావు కదా అని పదే పదే చెప్తుంటే నేనేమనుకున్నాను, ఆ తాత నా కళ్ళి ఏళ్ళు చూపిస్తున్నాడు, ఆ తాత నా కళ్ళి ఏళ్ళు చూపిస్తున్నాడు కాబట్టి నేను ఎట్లైనా కానీ ఆయన కనపడకుండా వేరే చోటు కూర్చోవాలని పక్కకు పోయి కూర్చున్నాను. పక్కకు పోయి కూర్చుంటే ఆయన ఏమన్నాడు, నీకేమి ఒకతానుడు బుద్ధి కాదా, అడుగుచపో అన్నాడు. మళ్ళీ ఎక్కిపోయాడు కూర్చో. ఇంకా ఆయన ఇంకా వాక్యం అయిపోయింది, పిలుస్తున్నాడు అని చెప్తానే ఉన్నాడు. ఈయనేం విడిచిపెడితే లేడని చెప్పి ఇటు కాదు, బాత్రూంలో పోయి తలుపేసుకుందామని హెబ్రోన్లో పోయి హెర్మన్లో చెప్తున్నాడు. లోపల పోయి హెబ్రోన్లో బాత్రూంలో కూర్చున్నాను. ఊరకనే కూర్చున్నాను. ఆడ ప్రార్థన చేసేటప్పుడు కొరియన్ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా పిలిపి గారు కానీ ప్రార్థన చేసేటప్పుడు పోదామని ఉన్నాను. అట్లుంటే ఆ బాత్రూంలో కడుగుడు పెట్టినారు. ఏమిడిది? స్పీకరు. నువ్వు ఎక్కడ దాక్కునే దేవుడిని నిడిచిపెట్టలేదు, రా బయటికి. ఏం చేయాలి ఇప్పుడు అని ఏమన్నా కానీ లేని అట్టే కూర్చున్నాను. అట్టే కూర్చుంటే ఈ ముసిలాయన వచ్చినాడు. ఒక ఆయన, ఎవరున్నారు దీంట్లో, ఏం చేస్తున్నారా మీరు అనేసరికి గుండె తడానిది. ఏం చేస్తున్నారంటే భయమే కదా, దడ అని చెప్పి బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేస్తే నువ్వు ఎక్కడ పోయినా నీకు దేవుని పని అవసరం ఉంది. సౌలుని ఎక్కడ దాక్కున్నాడు? సంచుల మధ్యలో దాక్కున్నాడు. ప్రభు పిలిచినాడు, ఇదిగో అక్కడున్నాడని. నువ్వు అక్కడ దాక్కుంటున్నావు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఏమన్నా కానీ అయింది అయితే పోయింది పోతుంది అని చేయి చిన్నగా ఎత్తితే ఒక కార్డు పెట్టినారు. ఇది సేవ కోసమే, దేని కొరకని. ఆడ కూడా రాయాలా లేదా? నేనేమని చెప్పినాను, సేవ కొరకు కాదు, ఆత్మీయమైన అభివృద్ధి కొరకు అని రాయండి అని చెప్పినాడు పక్కలోని. చెప్తే ఆయన ఏం రాసినాడు, సేవకని రాసినాడు.
ఇంకా చూడు దాన్ని తీసుకొని ఇంకా పోయినారు. వాళ్ళు హ్యాపీగా అయినారు. ఇంకా తర్వాత హెబ్రోన్లోకి పోయినాం. ఆడ 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 చెప్దాం వాళ్ళకి, నాకు ఏమి లేదని చెప్దాము. ఇంకా ఆడ దేవునికి చెప్తాము. అప్పుడు వాళ్ళు వద్దండ్రి ప్రభు అని చెప్పాలి కదా. ఆ ప్లాన్ వేసుకున్నాను అనమాట. లోపల జానుకు ఒక ప్లాన్ ఉంగా, ఒకటి అయిపోతే ఒకటి, ఒకటి అయిపోతే ఒకటి. ఎట్లా విడిచిపెడతాడు? తన ప్రణాళికలో విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు ఆయన. అప్పుడు పోయినాను. పోతే పిలుపు గారు పైన ఉన్నాడు, కింద జేసీరావు అంకులు, కొరియన్ అంకులు ఆఫీసులో ఉన్నారు. ఒక 4-5 మంది సేవకులు పిలుపున్న ఆ టైంలో ఈయన వచ్చినాడు ముంబై నుండి. ఎమ్మిగనూరు సేవకుడు. వాళ్ళు కూడా అక్కడిక్కడ పొడుస్తూ ఉన్నారు, నువ్వు సేవకు పోవాలా, నువ్వు హెబ్రోన్లో ట్రైనింగ్ తీసుకోవాలని. ఏం ట్రైనింగ్ తీసుకుంటాం, భార్య భర్తలు ఎడగొట్టి ట్రైనింగ్ వెళ్ళది అని నేను అనుకుంటున్నాను లోపల. సరే ఏం కానీ అని పోయి నిలబడితే ఫస్ట్ సేవ అంటే ఏమి అని అడిగినారు వాళ్ళు. ఇంక నేను ఒక తీర్మానం చేసుకున్నాను, సేవ అంటే చచ్చిపోవాలని. ఆడవాళ్ళకి ఈసుకొచ్చింది కదా. ఇంకా నేనుండి సేవ అంటే ఏమి అని, వాళ్ళు ఎడ్యుకేటర్ గురించి ఏం అడగలే వాళ్ళు. వాళ్ళు చూడు ఏం చదువుకునేవంటే లేదని చెప్పి పరుతామని బయటకు వచ్చినాను. వాళ్ళు ఏమడిగినారంటే సేవ అంటే ఏమి అని అడిగినాడు జయశ్రీరావు గారు. అడిగితే సేవ అంటే సావు అంకులు అంటే, ఎందుకంటే పంపిస్తారు ఇంటికి అని. యు ఆర్ సెలెక్టెడ్ అని. ఇక చూడు ఏం ప్రభు. తర్వాత ఇంక ఇట్లా కాదు, ఇంటికి పారిపోవాలని. ఓ రోజు అంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేసినానంటే, ఏదో ఒక సాకు చెప్పి మా అమ్మకి బాగాలేదు, మా నాయనకి బాగాలేదు అని చెప్పి హెబ్రోన్ నుండి బ్యాగ్ బొట్ట అన్నీ సర్దుకొని వచ్చినాను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నెమ్మది లేదు, కనీసం మా భార్యతో కూడా మాట్లాడలేకపోయినాను. ఆ టైంలో మా మేనత్త భర్త వచ్చినాడు. నువ్వు సేవకు పోయినావు, నువ్వు తిరిగి ఇంటికి వచ్చినావా, బస్సు ఎక్కువని అప్పుడే మళ్ళీ బ్యాగ్ పట్టుకున్నాని దాంట్లోకి వేసి ఎక్కించినాడు. సాధించాలి అది అంటున్నాడు. ఆయనకి ఏమి తెలియదు. ఊరిని ఇంటికి పోతే తరిమేసిరి. ఈడ చూస్తేమో ఆడ ఒక ఆయన అయితే లోపల డ్రైనేజ్ లేక ముంచినాడు నన్ను. ఇట్లాంటి పరిస్థితులు. ఆ టైంలో నేను ఎంతో నేర్చుకున్నాను హెబ్రోన్లో, కేవలం 2 సంవత్సరాల్లో. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత నాగర్ కర్నూలుకు సంఘానికి పంపించినారు. పంపిస్తుంటే ఒకడు ఉండి ఆడ సేవకుడు. ఆ సేవకుడు ఏం చెప్పినాడంటే ముందే భయం చెప్పినాడు. ఆ సంఘస్థులు చికెన్ తింటావా, మటన్ తింటావా, అది తింటావా, ఇది తింటావా అంటారు, సేవకులనే చంపేస్తారు ఆ సంఘంలో అని చెప్పినాడు. ఇంకా నేను చేస్తే పిల్లల పరిస్థితి ఏందో అనుకున్నాను నేను. చికెన్ బాగుంది అన్న తిను అంటారట అని చెప్పినాడు. ఎట్లా చేయలేరా నాయన, ఇక్కడ సావే అక్కడ సావే ఎట్లన్నా కానీ వాళ్ళు లెటర్ ఇచ్చి ఇంక పోన్నారు. లెటర్ ఇచ్చి వెళ్ళిపోన్నారు. నువ్వు నగర కర్నూలు కంటే ఇంక బ్యాగు బైబిల్ అన్నీ తీసుకొని బస్సులో కూర్చున్నాను. జడిచీరలకు దిగిన తర్వాత ఎవరు ఉండరు కదా, ఓ చెట్టుకు ఊరేసుకొని రావాలనేటువంటి తీర్మానం వచ్చింది. ఇంక లాస్ట్కి సేవమంతా కాదు, కాని పని ఎందుకు, మనల్ని ఎవరు లెక్క చేయరు. ఈ దినాల్లో బ్రదర్ మీ ఎడ్యుకేషన్ ఎంత అని అడుగుతారు. నేను ఏం చెప్పాలి, అబద్ధం చెప్పలేము, సత్యమే చెప్పాలా. చదువుకోకపోయినా దొంగ సర్టిఫికెట్లు పుట్టుకొని కూడా ఏదైతే అబద్ధాలు చెప్పమంటారు. మనం ఏం చేస్తాం, అట్లాంటివి అనవసరమైనవి వద్దులేని చెప్పి లుంగితో బాగా చుట్టుకుంటూ వచ్చినాను అక్కడ నుండే, ఎందుకు ఊరేసుకోవాలని. ఆడ బస్సులో నా ముందు నా పక్కన కూర్చుని ఆయన లేచిపోయినాడు. కింద సాక్షి పేపర్ ఉండేది. ఆ పేపరు నెమ్మది లేదు, ఇంటికి పోదామా అక్కడ రానియడంలే. ఇంకా నువ్వు సేవకు పోయినావు అన్నారు కదా వాళ్ళు. పరిస్థితి అది. ఫస్ట్ సేవకు పోతానన్నప్పుడేమో బ్యాగులు గీగులన్నీ బయటకు పారేసి మా నాయన మా అమ్మ కట్టు బట్టలతో బయట దుబ్బేసినారు. నేను మళ్ళీ ఏం ననుపుకున్నారు, ఏం లేదో నువ్వు పోకూడదని తీర్మానం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కష్టపడి నేను వాళ్ళతో చెప్పి ఒప్పించుకొని పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తే రానీలే అయినా. ఇది పరిస్థితి. ఇంకా సావాలనుకున్నటువంటి తీర్మానం చేసుకుంటే బస్సులో సాక్షి పేపర్, దాని మీద ఒక వాక్యం ఉంది. ఏమైనా వాక్యం ఉందంటే, అవిధేయతకు శిక్ష తప్పదు, నువ్వు మరణించుట ద్వారా నరకాగ్నికి కాలుతావని మాట్లాడాను. అప్పుడు అన్నాను, ప్రభా సచ్చేదేది ఈడ చచ్చేదానికంటే ఆడదత్తాం, ఏడా ఆడే చెప్తాం, ఏమన్నా కానీ ఆడదొస్తానని చెప్పేసి పోయినాను. పోయిన తర్వాత నిజంగా అట్లా అనుకున్నట్టునే శ్రమలు వచ్చినాయి. ప్రభు ప్రతి విషయంలో అద్భుతంగా నాకు సహాయం చేస్తూ కరుణాస్తం చాపుతూ వచ్చినాడు. ఆ తర్వాత 3 years అయిపోయిన తర్వాత అక్కడ నుండి మరల వరంగల్ గీసుకొండ మండలానికి పోయాను. అక్కడ 2 years ఉన్నాను. చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాను.
ఆడ వెళ్ళిన తర్వాత తినడానికి ఆహారం కూడా లేదు. వాళ్ళు ఏం చేసినారంటే, నువ్వు మాకు చెప్పేటోడివా, నీకంటే పెద్దోళ్ళం మేము చెప్పినట్లే నువ్వు వినాలా, నువ్వు మాకు చెప్పేటోడివా, ఎవ్వరు నుండి వస్తేమి, ఎక్కడి నుండి వస్తేమి మాకు, ఇట్లా అంత పిల్లల కల్లా పెత్తనాలు ఇచ్చినారు ఆడ. ఇంకా వాళ్ళందరూ కలిసి నా తలకాయ తిని నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు, చెడుగా ప్రచారం చేసి. తినడానికి ఆహారం కూడా ఇవ్వలేదు. అప్పుడు ఒక ఆయన ఊకాలని ఒక ప్రాంతం ఉంది, అక్కడ నూకలు ఒక ఆయన రోడ్డు మీద ఎందుకు వారేయాలి, ఆడ సేవకుడు ఇబ్బందులు ఉండడు, ఆయనకి ఇస్తే నా తింటారేమో, బాగుంటే తిను లేకుంటే లేదని నూకలు సంచి పారేసిపోయాడు ఆయన మదిరికాడ. సరే ఆ నూకలు తిన్నాను. ఆ నూకలు ఎల్లిపాయ కారం 1 సంవత్సరం పాటు తిన్నాం. ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలు. తిన్న తర్వాత మనిషి ఎట్టున్నని తెలిసి ఇట్టిట్టుండోని ఇట్లయినాను అనమాట. ఇట్టిట్టుండోని అంటే ఎంత ఆశీర్వదించినాడు దేవుడు. దాన్ని ఆశీర్వదించిన తర్వాత ఇది 3rd ప్లేస్, ఇప్పుడు నేనుండే ప్లేసు 3వ సంఘం. ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పారిపోవాలని ఆ కొండలు ఆ గుట్టలు మన దానిలోనే చూసినాడు చూడు. అక్కడ ఇదేంది అరణ్యం అనుకునేటి నేను. ఊర్లే కనపడవు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఊరు నుండి 12 కిలోమీటర్ల నుండి వస్తారు, 20 కిలోమీటర్ల నుండి వస్తారు. అటువంటి ప్రాంతంలో నేనేది సేవ చేసేది, పిల్లలు చదువులు లేకుండా జీవితం భంగం అవుతుందని చెప్పి బాధపడకుండా కన్నీరు గారుస్తూ ఉంటే చూడండి దేవుడు మాట్లాడినాడు. రాత్రి 12 గంటలప్పుడు సామెతల గ్రంథం 13వ అధ్యాయము 23 వచ్చింది, చదవండి. త్వరగా చదవాలా? అక్కడ ఏమన్నాడంటే, పేదలను సేదపరచు, కొత్త భూమి ఏం చేస్తుంది, విస్తారంగా పడుతుంది, నువ్వు సేదం చేయ అన్నాడు దేవుడు. వాగ్దానం బట్టి కదా. ఫస్ట్లోనే నేను దేవుని నమ్ముకున్న కొత్తలోనే జనవరిలో నేను వాగ్దానం తీసుకున్నాను. అక్కడ వచ్చిన మొట్టమొదటి వాగ్దానం సేవ వాగ్దానం. ఒక కొంగ ఉండింది, 2 పిల్లలు ఉన్నాయి. దాని మీద ఏమొచ్చింది, నీ మూలముగాను నీ సంతాన మూలముగాను భూలోకంలోని వంశములన్నీ. నేనేమనుకున్నానంటే నాకు ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అనుకునేది దాన్ని చూసి కదా. అందరూ చెప్పేవాడిని. ఒక ఆయన అన్నాడు, దేవుడు నేను సేవ పిలుస్తున్నాడంటే, ఈయనకేం పని లేక ఈయన అడకదు నీకు వచ్చి నన్ను సేవ పోమంటాడు చూడు, ఈయన బలు చెప్పినాడు అనుకునేవాడిని. కానీ దేవుని యొక్క ప్రతి లేఖనం నా పక్షంగా నెరవేరింది. ఎన్నడూ కూడా దుఃఖంలో కూడా సంతోషంగా హ్యాపీగా పెట్టినాడు. నా జీవితంలో ప్రతి క్షణం అద్భుతం చేశాడు. 2017లో అనుకోకుండా అపెండిక్స్ వచ్చింది, ఇక్కడ బ్లాస్ట్ అయింది. నేను 2017లో బెంగళూరుకి పరిచయకి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పుకుంటూ కింద పడిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత కోమలోకి వెళ్ళిపోయినాను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలే. హాస్పిటల్లో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరులో చేర్పించినారు. ఆ తర్వాత హెబ్రోన్ నుండి కొంచెం సహాయం చేసి అక్కడ నుండి మళ్ళీ ప్రభు తీసుకొచ్చినాడు. ప్రతి యాక్సిడెంట్లో ఒకసారి పిల్లలందరూ మేము బైబిల్ స్టడీ పోతుంటే ఒక పులి అడ్డం వచ్చింది. మా అక్కడ పులులు ఉంటాయి. ఒక పులి ఎదురొచ్చింది. నేను కుక్క అనుకున్నాను, దగ్గరికి పోయేంతవరకు చూడలేదండి. ఇంకా పిల్లోడు ముందున్నాడు, పిల్లలు ఇద్దరు వెనకున్నారు, మా సిస్టర్ ఉంది. ఇంకా దగ్గరికి పోయినాము. దానిలంతా నా ఎంత ఉంది. ఇంకా ఆడికి పోయినక్కడ ఒక సైలెంట్గా ఆపుకున్నాను. సైలెంట్గా ఆపుకొని ఏం చేయాలో తెలియదు, ఎవరు ఆహారం ఏది తెలియదు. నిలబడినాను. నిలబడిన తర్వాత అది ఇట్లా చూసింది. చూసి ఇటు ఊపి కిందికి దిగిపోయింది. నేను వచ్చి మా సంఘంలో చెప్తే ఊకన్నా పిల్లి కనపడి ఉంటుంది ఏదన్నా. కొంతమందికి ఇప్పుడు ఆయన కూడా చెప్పినాడు కదా, దావీదు చెప్పినప్పుడు అందరికి నగినారా లేదా. నేను సింహాన్ని చంపినాను, నేను ఎలుగుబండిని చంపినానంటే ఏమన్నారు వాళ్ళు, నువ్వు పిల్లిని చంపింటావు. అట్లా ఎగతాలు చేసినారు. అయితే ప్రభు ప్రతి విషయంలో నాకు సాయం చేసినాడు. తర్వాత నాకు మా తమ్ముళ్ళు నేను సేవకు వచ్చినానని, కరెక్ట్ చదువుకునే టైంలో నేను బయటకు వచ్చినానని నా మీద పగతో ఉండేవాళ్ళు. 4 మేము పగతో ఉంటే నేను వాళ్ళ కొరకు ఏం చేయలేదు, సువార్త కూడా చెప్పలే. ఆల్రెడీ ప్రేయర్ ప్రార్థన చేసినాను నా కుటుంబం కొరకు. ప్రభు నా తమ్ముళ్ళు ఎలాగైనా రక్షించబడినారు. అద్భుతంగా ఒక తమ్ముడేమో తన ఉద్యోగ రీతిగా చదువుకునే టైంలో ఒక అన్యుడంట. వాడు పొద్దున్న సోమవారం లేచి ఉపవాసం ఉంటాడంట, దానికి దండం పెడతాడంట. వాని భక్తి ఈయన కదిలించింది. ఇదేంద్రా, మా దేవుడు నిజమైన దేవుని మేము ఎన్నడూ ప్రార్థన చేయలేదు, రక్షణ గురించి తెలియదు మాకు, వాడు చూడు ఎంత భక్తిగా ఉన్నాడని చెప్పి మందిరానికి వచ్చినాడు. మారుమనసు పొంది రక్షించబడి బాప్తిజం తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చింది, రైల్వే దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత చిన్నోడు మా అన్న ఒక ఆయన మన అడుగుతాము, పలానా నికోదేమన్నా
తమ్ముడు కదా నువ్వు సేమ్ అట్లే ఉండవన్నా, ఆయన అక్కడే ఉండవన్నా నువ్వు అని చెప్పినాడు. చెప్పగానే ఆయన ఏమనుకున్నాడంటే ఆశ్చర్యపోయి ఆయన ఏమన్నాడంటే, ఆయన చూస్తే నిన్ను చూసినట్లంటే నన్ను చూసినట్లనే సంతోషంతో ఆయన మందిరానికి వచ్చి రక్షించబడ్డాడు. ఆ తర్వాత చిన్న ఆయన ఎవరో నా సాక్షి చెప్పిన, మీ అన్న మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో మేము దీవించబడ్డామయ్యా అని చెప్పినారంట. ఆయన ఆ విధంగా రక్షణలోకి వచ్చినాడు. ఇప్పుడు నాకెంత సంతోషం చెప్పండి, చాలా సంతోషం. ఒకప్పుడు మా స్థితి దీనస్థితి. మా చిన్న వాళ్ళు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కట్టే కొట్టాల్లో ఉన్నారు. మేము అప్పుడున్నట్లు లేము. మేము ఇప్పుడు ఐశ్వర్యవంతులం. మేము అనేకులకి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి భోజనం పెడతాం. మా చిన్నాన్న వాళ్ళకి అందరికి కానీ ఎప్పుడు మా ఇంట్లో ఆహారం ఉంటుంది. మా నాయన మహిమలు కూడా చిన్నతనంలో, నేను చిన్నతనం ఉన్నప్పుడు సేవకులుగా ఆయన తిరునకల్లు ఉంటూ వస్తుండే, గుల్లలు ఇంతలా ఉండే ఆయనకి మూతికంతా. ఆయన సేవ అనేటువంటి మీద వచ్చేవాడు. వాళ్ళు పని పోయి వచ్చిన తర్వాత సేవకుడు కదా అని చెప్పి ఉన్నాను ఆయనకి పెట్టి నీళ్లు తాగి పండుకునేవాళ్ళు. ఏమ్మా మీరు తిన్నారంటే ఇప్పుడే తిన్నాం సార్ అని చెప్పేవాళ్ళు. మా నాయన మా అమ్మ చెప్పినది ఏంటంటే, ఎవరైనా రాని, ఏ టైంలోనైనా రాని, లేచి వాళ్ళకి భోజనం పెట్టండి, ఎవరైనా రాని. ఆ విధంగా మాకు నేర్పిస్తూ వచ్చినారు. మాకు తెలియకనే మేము పరిశుద్ధులకు ఉపచారం చేసినాం. అందుకనే ఎంతో దీవించబడ్డాం. ఈనాటికి కూడా నా తమ్ముళ్ళు ఉద్యోగస్తులైనా నేను ఎన్నడూ చేయి దాచి నాకు ఇది లేదని అడగలేదు. నేనే వాళ్ళకి ఇచ్చినాను కానీ వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఈనాటికి మళ్ళీ మీరు కావాలంటే నా అకౌంట్ ఇస్తాను. నా అకౌంట్లో 1500 కంటే ఎక్కువ ఉండదు, 1500 ఉంటుంది. మరి కరెక్ట్గా నెలకు వచ్చేసరికి ఓ పాపకు 5000 కట్టాలి, ఇంకో పాపకు 5000 కట్టాలి. మా ఆఫరింగ్ ఓపర్ 1600 వస్తుంది, ఓపర్ 2000 వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు, హెచ్చిస్తాడు. పెద్ద ఎంఈఓలు, ఎంఆర్ఓలు, ఇంజనీర్లు, డాక్టర్లు నా కాటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు చేయించుకుంటారు? నేను వాళ్ళ కాళ్ళ కంటిన దుమ్ముకు కూడా యోగుని కాదు, కానీ ప్రభు చేయగలడు. నాకు చదువు లేదు, నాకు ఇది లేదు, అది లేదు అనద్దు. నాకు చదువు రాకపోయినా 4 భాషలు వస్తాయి. చదువు రాకపోయినా తెలుగు చదువుతాను, చదువు రాకపోయినా ఇంగ్లీష్ చదువుతాను, చదువు రాకపోయినా హిందీ చదువుతాను. అన్నీ నేర్పిస్తాడు ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకోవాలి. ప్రభువా నీకు ఉదయమనుకున్న దేవుడు నాకు, అందుకనే నాకు క్రీస్తు ఐశ్వర్యం అంటే ఎంతో ఇష్టం. ఆ వాక్యాన్ని, ఆ థీమును అన్న సాక్ష్యం చెప్పాలంటే ఆ థీమును తీసుకోవడానికి అదే కారణం. కాబట్టి మేము ఒకప్పుడు ఎలాంటి వాళ్ళం చెప్పండి, ఎలాంటి వాళ్ళం? దరిద్ర చదవండి, ఆ మాట చదివి ముగిస్తా, సమయం అయిపోయింది మాకు. చదవండి. 2 కొరింథీ పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం తన దరిద్రుడు ఆయన. ఇది అక్షరాలు జరిగిందే లేదా? చెప్పండి అమ్మా, ఎవరిలో జరిగింది చెప్పండి? మీలో కూడా జరుగుతుంది. నాలో జరిగిందంటే మీలో జరుగుతుందా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఏమైనా చేయగలడు. అందుకని ఒక ఆయన పాట రాసినాడు, ఆ పాట బలం నచ్చింది నాకు. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలడు ఆయన. కానీ ఒకటి బట్ ఏంటంటే ఆయనకు లోబడితే కార్యం జరుగుతుంది. కనుక ప్రియులారా, ఎరిగిన వారమై యోగ్యంగా ప్రభువును స్వరక్షకునిగా అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. అందరు తలలంచండి. ఎవరతని సేవించెదరో ఫలమందిరంతమందు, ఎవరతని సేవించెదరో ఫలమందిరంతమందు, ఇతరులకు లేనాటే ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనాటే ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడ
కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనని ఇంత